హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలున్నా వాటిని అధిగమించగలుగుతారు. ఇక ఈరోజు నూతన రుణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు పుంజుకుంటాయి, శుభవార్తలు అందుతాయి, శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక కుటుంబ సఖ్యత అనేది కనబడుతుంది. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందడం జరుగుతుంది. సంతాన సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా లభించే రోజుగా చెప్పవచ్చు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లు నూతన ప్రాజెక్టులను చేపట్టగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. మీరు చేసే పనులలో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. అలాగే నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. అలాగే నూతన వాహన యోగం ఉంది. అలాగే కొన్ని సమస్యలు అనుకోకుండానే మీకు తీరిపోయి ఊరట అనేది కలుగుతుంది. రావాల్సిన సొమ్ము అందుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో ఉన్న చిక్కులు తొలగిపోతాయి. పారిశ్రామికవేత్తల యొక్క యత్నాలు సఫలమవుతాయి. కళాకారులకు శుభవర్తమానాలు అనేది అందుతాయి. ఇక విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి వస్తాయి. ముఖ్యంగా మహిళలకి ధన వాహన యోగాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక ఈరోజు అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.